హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ఎండి హోమియోపతిక్ ఫిజిషియన్. ఇప్పుడు కామన్గా వీక్నెస్ అని జనరల్గా అంటుంటారు, అండ్ పర్టికులర్గా నర్వస్ వీక్నెస్ అనేది నవేడేస్ చాలామందికి వస్తుంది. పర్టికులర్గా 40 దాటిన వాళ్ళలో, ఏజ్ కొద్దిగా పెరిగే వాళ్ళలో ఈ నర్వస్ వీక్నెస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అంటే మన డైట్ సరిగ్గా లేకపోవడం ఒకటి, ప్లస్ ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అలాంటివి కానీ, విటమిన్ డిఫిషియన్సీస్ కానీ, లేదంటే ఏమైనా ఇంజురీస్, జనరల్గా నర్వ్ ఇంజరీస్ అంటారు. అంటే వేళ్ళలో చివరగా ఇంజరీస్ అవ్వడం కానీ, అవి వేలు, కాళ్ళ వేలు కానీ, చేతి వేళ్ళకి కానీ, లేదంటే బ్యాక్ స్పైనల్ ఇంజురీ. సో వాటి వల్ల కూడా ఈ నర్వస్ సిస్టమ్ అనేది కొద్దిగా వీక్ అవుతుంది. అంటే వాటికి ఆ నర్వస్ సిస్టమ్ సెన్సెస్ అనేది నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ కాకుండా డల్ అయిపోయి దానివల్ల వీక్నెస్ రావడము, పెయిన్స్ రావడము, ఒక విధమైన తిమ్మిరి ఇట్లాంటివి రావడం, అండ్ బాడీ ఒక్కోసారి అనుకోకుండా చేతులు కానీ అలాగే సడన్గా జర్క్ లాగా వస్తుంటాయి, ట్విచ్చింగ్ అంటారు, అంటే వణుకులాగా షివరింగ్ టైప్లో అలా వస్తుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈ నర్వస్ వీక్నెస్, అంటే నర్వస్ సిస్టమ్ అనేది నరాలు వీక్గా ఉండడం వల్ల ఇలాంటివి వస్తుంటాయి. అండ్ చాలామందిలో ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళ కంట్రోల్ లేకుండా ఉండడం, ఎప్పుడు చూసినా వాళ్ళకి పోస్ట్ లంచ్ 300-400 అలా ఎక్కువ ఉండడం, అండ్ ఫాస్టింగ్లో 150-200 ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ డయాబెటీస్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ నర్వస్ వీక్నెస్ వస్తుంటుంది. అండ్ చాలామంది ఏంటంటే కొన్ని కెమికల్ రియాక్షన్స్, అంటే వాళ్ళు తీసుకునే ఇంజెక్షన్స్, డ్రగ్స్, అంటే అవి క్యాన్సర్స్కి సంబంధించినవి కావచ్చు, లేదంటే థైరాయిడ్ సంబంధించినవి, ఇంకేమన్నా వేరే ప్రాబ్లమ్స్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు, సపోజ్ అంటే ఎస్ఎల్ఈ కానీ, అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి సంబంధించిన డ్రగ్స్ తీసుకునే వాళ్ళు వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది. అండ్ ఈవెన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా ఈ ఇమ్యూనిటీ డివియేట్ అవ్వడం వల్ల, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వలన ఈ నర్వస్ వీక్నెస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మజిల్ వీక్నెస్తో పాటు మజిల్ వేస్టింగ్, అంటే ఒక్కోసారి మజిల్స్ స్ట్రింక్ అవుతాయి, అంటే సన్నగా అయిపోవడం, మజిల్ లాస్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. అండ్ బోన్స్లో, జాయింట్స్లో కూడా వీక్ అవ్వడం, పెయిన్స్ రావడము ఇవి జరుగుతాయి. అండ్ వాళ్ళు ఏదన్నా ఐటమ్, అంటే ఏదైనా పట్టుకున్నప్పుడు సరిగా గ్రిప్ లేకపోవడము, అండ్ ఆ వీక్నెస్ వలన పెయిన్స్ రావడం, పట్టుకున్నప్పుడు కూడా షివరింగ్ లాగా వచ్చేసి అది ఎక్కువసేపు పట్టుకోలేకపోవడం, సో ఇలాంటివి జరుగుతాయి. అండ్ ఇది క్రానిక్ అయినప్పుడు ఏంటంటే పార్కిన్సన్స్ అని డిసీజ్ ఉంటుంది. అది ఏంటంటే వణుకు రోగం అంటాం తెలుగులో జనరల్గా. సో ఇది రావడానికి ఈ నర్వస్ సిస్టమ్ వీక్ అవ్వడము, డ్యామేజ్ అవ్వడం, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఇప్పుడు కొంతమందికి ఏంటంటే స్ట్రెస్ వలన నిద్ర సరిగ్గా లేకపోవడం, లేదంటే ఆల్కహాల్ తీసుకోవడము, వీటి వల్ల కూడా అంటే లిమిటెడ్గా కాకుండా కొద్దిగా ఎక్సెస్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, లిమిటెడ్గా డైలీ 1 or 2 పెగ్స్ తీసుకునే వాళ్ళు అంతేమి ఉండదు, బట్ ఎక్సెస్గా తాగేవాళ్ళు, దానితోనే అంటే మ్యాక్సిమం నైట్ అవుట్ చేసి సరిగా స్లీప్ లేకుండా ఉండడం, మంచి డైట్ తీసుకోకపోవడం, సో ఇవన్నీ కూడా రీజన్స్. సో ఇలాంటివి ఉన్నవాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దేనివల్ల వచ్చింది డయాగ్నోసిస్ చేయించుకోవాలి. అది ఏదైనా అండర్లయింగ్ డిసీజెస్, అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వలన, క్యాన్సర్స్ వలన, లేదా తీసుకునే డైట్ వలన, లేదంటే ఏదైనా మెడికేషన్, ఏదైనా స్టిరాయిడ్స్ ఇట్లాంటి మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నప్పుడు, ఇంజెక్షన్స్ వాడుతున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చిందా, లేదంటే ఏదైనా ఇంజురీ, యాక్సిడెంట్ కానీ ఏదైనా అయినప్పుడు ట్రీట్మెంట్ సరిగా చేసుకున్నప్పుడు కూడా దాని ఎఫెక్ట్స్ వల్ల ఈ నరాలు ఎఫెక్ట్ అవుతాయి. సో అలాంటిది ఏదైనా ఉంటే, యాక్సిడెంట్స్ అయింటే ట్రీట్మెంట్ సరిగా తీసుకొని వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా ప్రాపర్గా తీసుకోవడం, ఇవి మెయింటైన్ చేస్తే ఈ నర్వస్ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ చేయొచ్చు. సో డైట్లో ఏంటంటే పర్టికులర్గా న్యాచురల్గా దొరికేవి ఎక్కువ తీసుకోవాలంటే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవాలి. అండ్ తర్వాత ఏంటంటే ఈ బేకరీ ఐటమ్స్, షుగర్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ కానీ, బేకరీ ఐటమ్స్, ప్రిజర్వ్డ్ ఐటమ్స్, ఎక్కువ టిన్ ఫుడ్స్ అంటాం. ఇప్పుడు షాప్స్లో కూడా చాలామంది చిన్నపిల్లలు కూడా తింటూ ఉంటారు, కుర్కురే అని, లేస్ అని, ఇలాంటివి ప్యాక్డ్ ఐటమ్స్. దాంట్లో ఏంటంటే కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి, కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కొన్ని కలర్ ఇవి ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్. సో ఇవన్నీ కూడా చాలా డేంజర్. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు అలాంటివి అవాయిడ్ చేయాలి. లేట్ నైట్స్ పడుకోవడం అవాయిడ్ చేయాలి. నిద్ర వచ్చినా రాకుండా ఎర్లీగా పడుకోవడం, కళ్ళు మూసుకొని అట్మాస్ఫియర్ చీకటిగా చేసుకొని ప్లజెంట్గా, ఆలోచనలు, టెన్షన్ లేకుండా
పడుకుంటే నిద్ర వస్తుంది మంచిగా. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, నరాల్లో కూడా యాక్టివిటీ పెరుగుతుంది. సో ఎక్సర్సైజ్ చేయని వల్లనే ఈ నర్వస్ సిస్టమ్ కూడా వీక్ అవుతుంది. సో కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ ఎండ తగలాలి కంపల్సరీ, డైలీ ఎండ ఉంటే కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది, నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దెన్ డైట్ మంచిగా పర్ఫెక్ట్గా తీసుకుంటూ మెంటల్లీ మెడిటేషన్ లాగా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎక్కడైనా నెగిటివిటీ ఉందంటే దానికి అవాయిడ్ చేయడం, దూరం అవ్వడం ఇట్లాంటి చేయాలి. అండ్ మెడిసిన్స్ ఏవైతే నర్వస్ సిస్టమ్ సంబంధించినవి అలోపతిలో అన్నిటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం అలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ హోమియోపతిలో మేమిచ్చే ట్రీట్మెంట్ వలన ఈ నర్వస్ వీక్నెస్ తగ్గడమే కాకుండా అండర్లయింగ్ డిసీజెస్, ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి, లేదంటే థైరాయిడ్ ఉంది, డయాబెటీస్ కంట్రోల్ లేదు, షుగర్ చాలా హై ఉంటుంది, అలాంటి వాటికి కూడా మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వలన అండర్లయింగ్ డిసీజ్ అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న తగ్గుతుంది, డయాబెటీస్ తగ్గుతుంది, ఈవెన్ క్యాన్సర్స్ కూడా ఇనీషియల్ స్టేజ్లో ఉంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా అది కూడా కంప్లీట్గా క్యూర్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్గా నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో ఈ నిద్ర లేకపోవడము అది కవర్ అవుతుంది. దెన్ పార్కిన్సన్స్ వచ్చే అవి కూడా మా మెడిసిన్ ద్వారా ప్రివెంట్ అవుతుంది. ఏజ్డ్ వాళ్ళలో కూడా అంటే ఈ పార్కిన్సన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు ఈ వణుకుడు ఇవన్నీ ఉన్న వాళ్ళలో కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ వలన అవన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఈవెన్ వాళ్ళ గ్రిప్ ఇంప్రూవ్ అవుతుంది, నడక ఇంప్రూవ్ అవుతుంది, బ్యాలెన్స్ ఉంటుంది. సో అన్నిటికీ కూడా మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల 100% క్యూర్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ అనేది డిపెండింగ్ ఆన్ ద కండిషన్, చాలా కాలం నుంచి ఉండి ఎక్కువ సివియర్గా ఉంటే ఎక్కువ టైం పడుతుంది. అంటే మినిమం 6 months మ్యాక్సిమం డిసీజ్ని బట్టి. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అలా ఉంటే ఒక 1 to 2 years మినిమం పడుతుంది. అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ కూడా క్యూర్ అవ్వాలి, ఈ నర్వస్ వీక్నెస్ కూడా తగ్గాలి. సో దానికి ప్రాబ్లమ్ని బట్టి, ఏజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో మినిమం 6 months ఉంటుంది, మ్యాక్సిమం 2 to 3 years ఉంటుంది. బట్ గ్యారంటీగా 100% క్యూర్ అవుతుంది. ఎంతోమంది నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వణుకు ఉన్న వాళ్ళకి, నడవలేని వాళ్ళకి కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల 100% తగ్గింది. సో ఆ ప్రాబ్లం ఎవరైనా ఉంటే ఎర్లీగానే డయాగ్నోస్ చేసుకొని ఎర్లీగానే కన్సల్ట్ అవుతే ఎర్లీగా ట్రీట్మెంట్ అవుతుంది, తొందరగా తగ్గిపోతుంది. సో గ్యారంటీ క్యూర్ అనేది ఉంది. థ్యాంక్ యూ.